చాలా మెండుగా ఉన్నాయి. చిన్న పిల్లలకి ప్రత్యేకంగా ఏ విధంగా టీచ్ చేయాలి అంటే ఆయనను చూసి మిగతా స్కూల్ వాళ్ళు మేనేజ్మెంట్ కానీ టీచర్స్ కానీ నేర్చుకునే పరిస్థితి ఉంది ఈరోజు. మేమందరం కూడా రాజేశ్వర్ రెడ్డిని ఈ విషయంలో స్ఫూర్తిగా తీసుకొని ఎన్నో రకాలైన యాక్టివిటీస్ కానివ్వండి, అదేవిధంగా కొత్తగా వచ్చే టెక్నిక్స్ కానివ్వండి, అతన్ని అడిగి తెలుసుకొని మా టీచర్స్కి మళ్ళీ చెప్పి మేము ఎన్నో రకాలుగా ఫాలో అవుతుంటాము. కాబట్టి అలాంటి వ్యక్తి ఈ శ్రీ శ్రేష్ఠ స్కూల్ నడుపుతున్నందుకు మీ పిల్లలకంతా కూడా మంచి ఎడ్యుకేషన్ ఇచ్చే అవకాశం ఎంతో ఉంటుంది. ఇది నేను నా మనస్ఫూర్తిగా నేను చెప్తున్నాను ఇక్కడ. ఎందుకంటే నేను కూడా గత 20 సంవత్సరాల నుంచి ఇదే ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నా కాబట్టి. సో రాజేశ్వర్ రెడ్డిలో ఒక వినూత్నమైన ఐడియాలు, మేము మొన్ననే ఒక ప్రోగ్రాం చేశాము, అక్కడ మాకు ఒక ఐడియా చెప్పిండు, మళ్ళీ ఇక్కడికి రాగానే ఇంకా కొత్త ఐడియాలు ఉన్నాయి. ఇంకొకటి మీరు గమనించాల్సింది ఏంటంటే ఆయన టెక్నికల్గా చాలా ఫాస్ట్. మాకు ఎవరికి ఏం తెలియదు, టెక్నికల్ ఐడియాస్ లేవు. సో ఈజ్ ఏ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్ కాబట్టి సో ఆయనకు చాలా టెక్నాలజీ ఉంది. మాకు ఈరోజు చెప్పింది మళ్ళీ రేపు ఇంకోటి కొత్తది ఇన్నోవేట్ చేసి ఉంటాడు. కాబట్టి ఇప్పుడు ఈ స్కూల్లో ఇంకా ఎంత ముందుకు తీసుకుపోవాలి అనేది ఆయన డ్రీమ్ అన్నమాట. ఎందుకంటే గతంలో శ్రేష్ఠ స్కూల్ మీరు అబ్జర్వ్ చేసే ఉంటారు, ఒక రేంజ్లో శ్రేష్ఠ స్కూల్ నడిపిన రాజేశ్వర్ రెడ్డి ఈరోజు అదే ఐడియాతోన, అదే లక్ష్యంతోన, అదే గోల్తోన ఇక్కడ మళ్ళీ ఈ శ్రేష్ఠ స్కూల్ నడపాలన్నా అని చెప్పేసి సోదరుడు నాకు చెప్పాడనమాట. గో హెడ్ రాజేశ్వర్ రెడ్డి, తప్పకుండా నువ్వు సక్సెస్ అవుతావు. సో మీకు అందరికి కూడా పేరెంట్స్ కోఆపరేషన్ చాలా ఉంటుంది. తప్పకుండా నువ్వు ముందుకెళ్ళు, గ్యారంటీగా మళ్ళీ ఒకసారి పాత శ్రేష్ఠ కాదు అంతకంటే డబల్ శ్రేష్ఠను నువ్వు ఇక్కడ చేయగలుగుతావు. ఎందుకంటే మీకు సఫిషియెంట్ బిల్డింగ్ ఉంది, మంచి పేరెంట్స్ ఉన్నారు, మంచి స్టాఫ్ ఉన్నారు. కాబట్టి నువ్వు తప్పకుండా సక్సెస్ అవుతావని చెప్తున్నాను. కాబట్టి ఇంత ఉన్నత లక్ష్యంతోనే ఈ స్కూల్ నడుపుతున్న రాజేశ్వర్ రెడ్డికి మీ అందరి కోఆపరేషన్ ఉండాలి. నెక్స్ట్ ఇయర్ వచ్చే వరకు సో మీరు మీ నేబర్స్లో ఉన్న పిల్లలకి అందరికీ, పేరెంట్స్కి అందరికీ తప్పకుండా ఒక మంచి స్కూల్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంటుందని మీరందరూ కూడా తప్పకుండా చెప్పాలి. సో నేనైతే ఇది 100% నమ్ముతున్నాను. డియర్ పేరెంట్స్, మీరు కూడా నమ్మండి. తప్పకుండా ఈ స్కూల్ ఒక రేంజ్కి ఎదుగుతుంది అనేది నా నమ్మకము. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ చేసిన శ్రేష్ఠ స్కూల్ పేరెంట్స్కి, శ్రేయోభిలాషులకి శుభ సాయంత్రం. ముందుగా మా శ్రీనివాస్ రెడ్డి సార్కి, ఆనంద్ రెడ్డి సార్కి, భాస్కర్ రావు సార్కి, తర్వాత స్కూల్ కరెస్పాండెంట్ అయిన మా మిత్రుడు రాజేశ్వర్ రెడ్డి గారికి, వాళ్ళ సహధర్మచారిణికి నా నమస్సుమాంజలు. రాజేశ్వర్ రెడ్డి స్కూల్ అంటే చాలా ఇన్నోవేటివ్కి పేరు పొందింది. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నాను అంటే మహబూబ్ నగర్లో ఫస్ట్ స్టార్ట్ చేసింది ఆయన. ఈ గ్రాడ్యుయేషన్ సెరమనీ అని, ఇన్నోవేటివ్ టెక్నిక్స్ అని, ఇవందరూ కూడా మహబూబ్ నగర్లో చేస్తున్నారంటే ఈయనను చూసి కాపీ చేసిన వాళ్ళే. ఇది నేను సభాముఖంగా చెప్పగలుగుతాను. అందరూ ఆయనని యూజ్ చేసుకొని, ఆయన టెక్నిక్స్ తెలుసుకొని ముందుకు వెళ్తున్న వారే. డెఫినెట్గా మా రాజేశ్వర్ సార్, ఎందుకంటే నేను కరోనా వచ్చినప్పుడు మేము ఎట్లా స్కూల్స్ నడపాలని ఏడ్చే సమయంలో ఆయన మాకు, సార్ ఈ జూమ్ అనేది ఆన్లైన్లో ఒకటి ఉంది, అది ఎవరికి తెలియదు అప్పటివరకు కూడా. ఆయన ఇచ్చిన సలహాతోనూ నేను పర్సనల్గా మా స్కూల్ని నిలబెట్టుకున్నాను. సో ఈరోజు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను, మా రాజేశ్వర్ సార్ ఆ టెక్నిక్ చెప్పలేకుంటే మేము చాలా ఇబ్బంది పడేవాళ్ళం. మహబూబ్ నగర్ టౌన్లో దాదాపు కొన్ని స్కూల్స్ మాత్రమే ఆ కరోనా విపత్తు టైంలో ఆన్లైన్ నడిపి స్కూళ్ళు కాపాడుకున్నాయి. దాంట్లో నాదొక స్కూల్. సో డెఫినెట్గా ఆయన స్కూల్ నడపడం అంటే మా అందరికీ కూడా ఒక వ్యసనం లాంటిదే. వ్యసనం అంటాం కదా, అంటే చెడు వ్యసనం కాదు, ఒక లాంటి వ్యసనం నాకు. ఎప్పుడు ఇంటికి వెళ్ళినా, స్కూల్కి వచ్చిన పిల్లల డెవలప్మెంట్ గురించి ఆలోచన. మా పిల్లల్ని కూడా మేము పట్టించుకోము. ఆయన ఎంత తపన పడుతున్నాడంటే ఈ స్కూల్ని ఒక షేప్ తీసుకురావడానికి ఆయన నిరంతరం శ్రమిస్తున్నాడు. సో ఇప్పుడు ఏదైతే ఉందో ఈ ఫాస్టింగ్ టైం, ఈ రంజాన్ టైంలో నేను
చాలామంది పేరెంట్స్ కూడా ఉన్నారు. ఆయన ఇఫ్తార్ కూడా ఇస్తున్నాడు. సో ఈ పవిత్రమైన సమయంలో ఆయన అనుకున్న ఉద్దేశం ఏదైతే ఉందో డెఫినెట్గా నెరవేరాలని. ఎప్పుడైనా లీడర్ స్థాయిలోనే ఉంటారు, కాపీ చేసిన వాళ్ళు కాపీ లాగానే ఉంటారు. సో హీ స్కూల్ డెఫినెట్లీ విల్ కమ్ ఇంటూ ద లైమ్ లైట్. శ్రేష్ఠ నడిపేటప్పుడు మేమందరం ఆయనను గమనించాము. ఆయన దాదాపు 7 వరల్డ్ రికార్డ్స్, 7 రికార్డులు సాధించాడు. వరల్డ్ రికార్డ్స్, ఇట్స్ నాట్ అన్ ఆర్డినరీ. 7 వరల్డ్ రికార్డ్స్ సాధించాడు. కొంతమంది ఎవరికైనా తెలియకపోవచ్చు, దీంట్లో పాత వాళ్ళకైతే తెలుసు కానీ కొత్త వాళ్ళకి మాత్రం తెలియదు. 7 వరల్డ్ రికార్డ్స్ సాధించాడు ఆయన పిల్లలతో యాక్టివిటీస్ పెట్టించి. అంటే ఆయన ఎంత మల్టీ టాలెంటెడ్ అనేది మనకు తెలుస్తుంది. అంటే జనరల్గా మనకి ఏమనుకుంటామంటే చిన్న స్కూలే కదా, ఇక్కడే ఇంత బాగా చదివితే ఇంకా పెద్ద స్కూల్కి వెళ్తే ఇంకెంత బాగా. కొంతమంది తల్లిదండ్రులు అనుకుంటారు, ఈ స్కూల్కి ఇంత చదువుతున్నాడు కదా, మా స్కూల్ ఇంకా పెద్ద స్కూల్కి వెళ్తే ఇంత బాగా చదువుతాడని. పెద్ద స్కూల్కి వెళ్తే పట్టించుకోరు ఎవరు. చిన్న స్కూల్లోనే చాలా జాగ్రత్తగా మనసు పెట్టి వాళ్ళ పిల్లల్ని ఎట్లయితే పెంచుతారో అదే రకంగా స్కూల్లో పెంచుతారు. మా స్కూల్లో కూడా నర్సరీ నుంచి 10th వరకు చదివిన పిల్లలు 10 grades సాధిస్తున్నారు. అంటే ఐ రిక్వెస్ట్ ద పేరెంట్స్ నాట్ టు చేంజ్ ద స్కూల్ అగైన్ అండ్ అగైన్. గివ్ ద టైమ్ టు ద మేనేజ్మెంట్ హూ ఆర్ వెరీ మచ్ ఆఫ్ ప్యాషనేట్ అబౌట్ మేకింగ్ ద స్కూల్. ఎవరైతే ప్యాషనేట్గా స్కూల్ నడుపుతున్నారో వాళ్ళకి మీరు సహకారం అందించండి. డెఫినెట్గా మీ పిల్లలు ఒక స్థాయికి వెళ్తారనేది నమ్మకం. మా రాజేశ్వర్ గారు అదే ఆలోచనతో ఉన్న వ్యక్తిత్వం కాబట్టి ఐ రిక్వెస్ట్ ఆల్ ద పేరెంట్స్ టు మేక్ దిస్ స్కూల్ వెరీ ప్రౌడ్ అండ్ ఐ కంగ్రాచులేట్ రాజేశ్వర్ సార్ టు మేకింగ్ దిస్ శ్రీశ్రేష్ఠ హై స్కూల్ గ్రాడ్యుయేషన్ అండ్ యాన్యువల్ డే సెలబ్రేషన్కి వచ్చిన మా ప్రాంతీయ ప్రైవేట్ స్కూల్ అసోసియేషన్ సభ్యులకు మరియు విద్యార్థుల తల్లిదండ్రులకు పేరున ధన్యవాదాలు. ఇంతకుముందే మా ఇంజనీర్ సార్ చెప్పిండు, ఇంజనీరింగ్ చదివి ఏదో ఉద్యోగం చేసి ఎక్కడో బయటికి పోయి సంపాదించే ఆలోచన లేకుండా తన వంతుగా మన ఊర్లో ఉండి మన పిల్లలకు ఒక విద్య నేర్పాలనే ఒక కాన్సెప్ట్తోన ఆయన ఒక స్కూల్ పెట్టడితేనే కాదు నడిచేది కాదు. ఆయనకు చాలా ఆలోచనలు ఉన్నాయి. ఆ ఆలోచన పక్కకు పెట్టి మరి ఈరోజు మన పిల్లలని ఎక్కడో కార్పొరేట్ కళాశాలలో చేర్పించకుండా మనతో ఉన్న టాలెంట్ ఉన్న దగ్గరనే మనం చేర్పించాలి. ఎందుకంటే కార్పొరేట్ ఉన్న స్కూళ్ళల్లో ఎవరు లేరు టీచర్లు. అంటే ఇక్కడున్న టీచర్లకే ఈ స్కూల్లో ఉన్న టీచర్ బాగా పనిచేస్తుంది అంటే ఏం చేస్తారంటే ఒక 10,000 మనం జీతం ఇస్తే, అరే నీకు అక్కడ 10 ఇస్తారు కదా, నేను 20 ఇస్తాను, నా దగ్గరికి రా అంటారు. అంటే మన మంచి టీచర్ని తీసుకుపోయి మన వద్ద 10,000 ఫీజుని ఆయన 50,000 వసూలు చేసి మన పైసలే ఆమెకు 10,000 ఎక్కువ ఇచ్చి తీసుకొని చేస్తున్నాడు. కానీ వాళ్ళతో ఉన్న కొత్త రక్తము కొత్తగా ఉన్న విద్య ఏం లేదు. ఏడా ముందు చూస్తుంటారు కార్పొరేటర్లు, ఏ స్కూల్లో టీచర్ బాగున్నారు ఆ స్కూల్ టీచర్ల లిస్ట్ మొత్తం తీసుకుంటారు. తీసుకొని మన టీచర్లు తీసుకుపోయి మన చెట్టుకు కాసిన పండ్లని వాళ్ళు అనుభవిస్తారు. కానీ వాళ్ళు చేసే చెట్టును పెంచరు, చేయరు, కాయలు కాదు, ఏం చేయరు. మనం మొత్తం చేసి మన చెట్టు అవుతుంది, మొత్తం కాయలు కాసినాక వాళ్ళు తీసుకుపోయి వాళ్ళు ఏదో మేము చేసినాము, మేమే ఉద్ధరించినాం, వాళ్ళు చేసేది కాదు. నిజంగా చెప్తున్నాం, మీ పేరెంట్స్ అందరికీ పేరున అమ్మాయి నిజంగానే ఈరోజు ఈ స్కూలు చిన్న స్కూల్ అని కాదు, చిన్న స్కూల్లోనే ఉంటుంది వర్తు. మళ్ళీ ఈ స్కూల్ని రాబోయే రోజుల్లో కూడా మీరందరూ పేరెంట్స్ అంటే ఏ అడ్వర్టైజ్మెంట్ లేకుండా మీ అడ్వర్టైజ్మెంటే మాకు ఎన్నో దీవెనలను కోరుకుంటూ మీరందరే ఈరోజు ఉన్న ఇదే రాజేశ్వర రెడ్డి స్కూల్ని ఇప్పుడు ఉన్న విద్యార్థుల కన్నా ఇంకొక 50% మీరు అందరూ మీకు తోచిన వాళ్ళకి చెప్పి ఈ స్కూల్ని ముందుకు పంపించాలని మీరు అందరినీ కోరుకుంటున్నాను. మరి మీరు చేసే పని కూడా చాలామంది అమ్మలు ఎందుకు తొందరగా పోదాం మనకి ఇంటికాడ సీరియల్ టైం అవుతుందని చాలామంది ఉంటారు. కాబట్టి కొన్ని రోజులు సాయంత్రము ఉదయం పిల్లల్ని మీరు నిజంగా అంటే మీ దగ్గర పిల్లలు ఉండేది 4 గంటలు, ఇలా టీచర్ల దగ్గర వాళ్ళు 8 గంటలు వాళ్ళు ఎన్ని సతాయించినా మీకన్నా ఓపికతోన కొడితే మీ బాధ, కొట్టకుంటే పిల్లగాడు బాధపడతాడు. కాబట్టి వాళ్ళు ఎంత స్ట్రెస్ పడి ఉంటారు. 8 గంటలు వాళ్ళతో ఉంటాడు. ఆ 8 గంటలు వాళ్ళని చెప్పినట్టు వినాలి, వాళ్ళు బయటికి దొరకపోతే బయటికి దొరకాలి, వాళ్ళు చెప్పింది చేసుకుంటూ మరి ఆ టీచర్లు నిజంగానే వారు కూడా మంచిగా కావాలి కదా, వారి కుటుంబాలు కూడా బాగా కావాలి. కాబట్టి మీరందరూ మీ పిల్లలని వారి పిల్లలుగా చూసుకుంటారు. కాబట్టి మీరు కూడా వాళ్ళకు తోడ్పాటు మా రాజేశ్వర రెడ్డికి నిజంగానే ఈ సంవత్సరం ఉన్న విద్యార్థులని
రెండింతలు చేస్తారని మీ అందరినీ మరీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన రాజశేఖరికి నా యొక్క ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై హింద్. మా కరస్పాండెంట్ మిత్రులు, తర్వాత అత్యంత ముఖ్యమైన శ్రేష్ఠ స్కూల్ కరస్పాండెంట్స్, తర్వాత ఇంకా అతి ముఖ్యమైన పేరెంట్స్, స్టూడెంట్స్, ఈరోజు మీ పిల్లల ప్రోగ్రాం కొరకు, యాన్యువల్ డే కొరకు అన్ని పనులు వదిలిపెట్టుకొని వచ్చినందుకు మెయిన్గా స్కూల్ యాజమాన్యానికి ఏంటంటే ముఖ్య సంతోషం. ఎంతమంది పిల్లల పేరెంట్స్ వస్తే అంత సంతోషం అన్నట్టు. ఇంటి కదా పండుగకు చుట్టాలు మొత్తం వస్తే ఎంత బాగుంటుందో అంత ముఖ్యంగా. అందుకే అంటు మళ్ళీ రాజేశ్వర రెడ్డి ఏమంటారు అంటే, భోజనమైనా కానీ చివరి వరకు ఉండండి, భోజనమైనా కానీ చివరి వరకు ఉండండి. ఎందుకొరకంటే అన్ని ప్రోగ్రామ్స్ అంత కష్టపడి టీచర్స్ ఒక ప్రోగ్రామ్ ఏం చేశారంటే, ఏ స్కూల్లో అయినా సరే ఒక డ్యాన్స్ మాస్టర్ పెడతారు, ఒక 5 డ్యాన్స్ మాస్టర్ చేస్తారు. కానీ మెయిన్గా ముఖ్యంగా మెచ్చుకునేది ఏంటంటే మా టీచర్స్ని, వాళ్ళే కష్టపడ్డారు పాపం. చదువు చెప్పాలి, వాళ్ళే కష్టపడి ఎంత హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. ఏదంటే నా డ్యాన్స్ బాగా చేస్తున్నారు, నా ప్రోగ్రామ్ బాగా చేస్తున్నారు. కాబట్టి మేనేజ్మెంట్ పరంగా మేము కోరుకునేది ఏంటంటే ఫస్ట్ పేరెంట్స్ సాటిస్ఫాక్షన్ చేసుకోవాలని. కాబట్టి మీరందరూ చివరి వరకు ఉండండి. ఆయన తరఫున వెళ్ళి మేము చెప్పుకుంటున్నాం. మెయిన్గా ఇంతకుముందు మా మిత్రులు చెప్పినట్లు క్రియేటివిటీ అంటే కరోనా టైం లోపల సార్ అన్నట్లు ఒక జూమ్ మీటింగ్లో కానీ, తర్వాత మా స్కూల్ లోపల ప్రొజెక్టర్స్ కానీ మాకు పరిచయం చేసేది కూడా రాజరెడ్డి. యాక్చువల్గా ప్రతి స్కూల్కు మాకు ఆయన ఈ ఐటీ డిపార్ట్మెంట్కు మాకు గుండెకాయ లాంటి వాడు మా స్కూల్స్కు. ఎందుకొరకంటే మాకు ఎలాంటి ఇబ్బందులు వచ్చినా ఒకటే ఫోన్ కొడతాం, ఇది వచ్చి చూసిపోవని చెప్పండి. అందుకే చదువు చెప్పడం వేరు, దాని లోపల టెక్నికల్ వాడడం వేరు. ఆ టెక్నికల్ వాడడమే రాజరెడ్డి యొక్క టాలెంట్. కాబట్టి మెయిన్గా ఈ స్కూల్ ఇంతకుముందు చాలామంది అదే అన్నారు కదా, చిన్న స్కూల్ ఏం కాదు, టెక్నికల్కి వెళ్ళి వస్తుంది కాబట్టి మంచి డిసిషన్ తీసుకొని ఇస్తున్నారు. కాబట్టి అందరూ ఇంతింతాయి వడ్డింతాయి స్కూల్ ఇంకా చాలా పెద్ద కావాలని కోరుతూ మా తరఫుకి వెళ్ళి మా తమ్మునికి ఇంకా మేము సపోర్ట్ చేస్తున్నామని, మేము ఖచ్చితంగా ఆయనకి మేము ఎలా కృషి చేస్తున్నామని కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఇక్కడ నేను రాజేశ్వర రెడ్డి సార్ ముందు నాకు ఒక మిత్రుడు సార్, ఎప్పుడు నా వెల్ విషర్. నేను ఈ స్కూల్ ఫీల్డ్ రాకన్నా ముందు కూడా సార్ పరిచయము. సార్ వల్లనే ఈరోజు ఇక్కడ హానర్ వచ్చింది నాకు. సార్ ఒక మనస్తత్వం గురించి ఒకసారి మాట్లాడాలనుకుంటున్నాను నేను. సార్ ఎంత ఫ్రీ అంటే ఆయన పక్కన ఎన్ని స్కూల్స్ వచ్చినా ఆయన కాంపిటీషన్ ఫీల్ కాదు. మనం మహబూబ్ నగర్ డెవలప్ అయిదాం. ఇందాక ప్రతి కరస్పాండెంట్ సార్ చెప్పిండ్రు, ఆయనకున్న యాక్టివిటీస్ కానీ ఆయనకున్న నాలెడ్జ్ ప్రతి ఒక్కరికి పంచడానికి రెడీగా ఉంటారు. సో అందరం కలిసి మనం ఇక్కడ నుంచి సార్కి ఒకటే బాధ, ఇక్కడ నుంచి మహబూబ్ నగర్ చదవకుండా ఎక్కడో హైదరాబాద్ వేస్తున్నారు. ప్రతి ఎవ్రీ సండే మనం ఒక కార్ వేసుకొని పోయి వాళ్ళని చూసి రావాలి, వాళ్ళకి మటన్ ఇచ్చి రావాలి, తిండి పెట్టి రావాలి. అంత కష్టపడుతున్నారు మహబూబ్ నగర్ వాళ్ళు. ఇక్కడ ఏం తక్కువైంది మనకి? సో సార్తో పాటు అన్ని స్కూల్ని స్ట్రెంథన్ చేస్తున్నాడు. ప్రతి ఒక్క యాక్టివిటీ కానీ ఆ సార్ లోపల ఉన్న ఆ మంచి గుణమే మనకి ఈరోజు మీరు ప్రతి ఒక్కరు సార్ దగ్గర చాలా నాలెడ్జ్ ఉందండి. నేను కూడా తీసుకోవాలి, ఇంకా ప్రతి ఒక్కరం తీసుకుందాం, అందరం డెవలప్ అయిదాం, మహబూబ్ నగర్ని డెవలప్ చేద్దాం. వలసలు వద్దు, హైదరాబాద్ ఎవరు వెళ్ళకండి. హైలీ నాలెడ్జ్ పీపుల్, హైలీ వెల్ ఎడ్యుకేటెడ్ పీపుల్ ఇక్కడ ఉన్నాం. నేను హైదరాబాద్లో చేసిన, బెంగళూరులో చేసిన, ఈవెన్ ఐ హ్యాడ్ బీన్ టు మాల్దీవ్స్ కంట్రీలో కూడా పేరెంట్స్కి కోరుకుంటున్నా, ఇక్కడనే ఉండండి, హ్యాపీగా ఉండండి, మన పిల్లల్ని మన దగ్గర చదివించుకుందాం. థ్యాంక్ యూ. మీ అందరి అమూల్యమైన విలువైన సమయాన్ని ఇక్కడ కేటాయించి మీరు ఇక్కడ మీ పిల్లలు ఏదైతే చేస్తున్నారో వాటిని వీక్షించడానికి వచ్చినందుకు ఐ అప్రిషియేట్ యూ ఆల్. అండ్ నాకు తెలుగు అంతగా రాదండి, సో వాట్ ఎవర్ నేను చెప్పింది నేను ఐ నో. I think, I hope, I know Rajeshwar Reddy since 7 years. 7 years నుంచి రాజేశ్వర రెడ్డి గారిని చూస్తున్నాను. So whatever the activities, whatever everybody said, my well-wishers and the dignitaries and the correspondents of Mehboob Nagar Tapsa team, whatever they have said, it's really true. Everything we are getting and we are following from Rajeshwar Reddy. It's not false statement, it's a true statement. We are following him. And even today also,
మెనీ థింగ్స్ అండ్ ఎవ్రీ పేరెంట్ దే థింక్ ఈ యాక్టివిటీస్ ఎందుకండి వేస్ట్ అని అంటారు చాలా మంది. అండ్ మీ పిల్లలకి మీరు ఎంత నేర్పిస్తారో ఒక్క మాటలో చెప్పగలుగుతారు ఎవరైనా? మీరు ఏం నేర్పిస్తున్నారు స్కూల్కి పంపించే ముందు? మీరు ఏం నేర్పిస్తున్నారు మీ పిల్లలకి? స్కూల్కి పంపించిన తర్వాత పంపక ముందుకు దెర్ ఈస్ అ లాట్ ఆఫ్ డిఫరెన్స్. 3 years మనం అల్లారు ముద్దుగా పెంచుకుంటామండి. ఐ హావ్ ఆల్సో కిడ్ 3 years and now he is 4th and I am sending him to the school. వాట్ ఎవర్ ఆ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేస్తాను, ఎవ్రీ పేరెంట్ కూడా ఫేస్ చేస్తారు. అంటే ఇది స్కూల్లో ఉన్న టీచర్స్ ఏం ఫేస్ చేస్తారో పేరెంట్స్ మనం ఫేస్ చేయలేము. am I right? Is it true or not? So first of all I'll let every parent know, first you please make them learn fine motor skills. చాలా మంది కంప్లైంట్ చేస్తారు పేరెంట్స్, మా పిల్లల హ్యాండ్ రైటింగ్ బాగులేదండి, ఇట్ ఈస్ నాట్ గుడ్, ఇట్స్ టూ వర్స్ అని. ఫస్ట్ మనం అది చేయడానికి మనమేం ప్రయత్నిస్తున్నామో అది చెప్పండి, టీచర్స్ని కామెంట్ చేయడం కాదు. యాజ్ ఎ పేరెంట్ నేను కూడా చేస్తాను కొన్ని. అండ్ ఈవినింగ్ రైట్ ఫ్రమ్ మార్నింగ్ 9 o'clock టు ఈవినింగ్ 5 o'clock నేను కూడా స్కూల్లోనే టైం స్పెండ్ చేస్తాను. ఆఫ్టర్ హాఫ్ అన్ అవర్ ఆఫ్ రిలాక్సేషన్ రిఫ్రెష్మెంట్ తర్వాత మా పిల్లల్ని ట్యూషన్స్ కంటూ ఎక్కడికి పంపమండి. I spend 1.5 hour of time to them. మరి మీ పేరెంట్స్ కూడా మీరు అంత టైం స్పేర్ చేసి మీ పిల్లల దగ్గర ష్యూర్లీ సత్యనాథిల్ అయింది, సుందర్ పిచ్చై ఏంటి, ఇంకెవరో బరాక్ ఒబామా 3 సార్లు యుఎస్ని ఏలినవాడు, అట్లా ఎందుకు తయారు కాలేరు మన పిల్లలు కూడా? వై నాట్? క్వశ్చన్ యువర్ సెల్ఫ్. పేరెంట్ క్వశ్చన్ చేసుకోవాలి ఫస్ట్ అండ్ దెన్ యూ గో టు ద టీచర్స్. అంటే మీరు అందరు చేస్తారని కాదు, చాలా పేరెంట్స్కి ఇట్లాంటి అపోహలు ఉంటాయి. టీచర్స్ ఏం చేయరు, స్కూల్లో వస్తారు ఏమో పంపిస్తే మేము 8 hours ఆఫ్ టైం అండి, 5 subjects ఉంటాయి, మనకి ఎన్నో చాలా ఉంటాయి, అవన్నీ చేయించాలంటే కూడా టైం కావాలి కదా వాళ్ళకి. సో ఐ రిక్వెస్ట్ ఎవ్రీ పేరెంట్, ఐ అర్జ్ ఎవ్రీ పేరెంట్ టు స్పెండ్ అట్లీస్ట్ half an hour ఆఫ్ యువర్ టైం విత్ యువర్ చిల్డ్రన్. వాడు చెప్పేది వినండి. వాడు చెప్తుంటే మా టీచర్ ఈరోజు ఇట్లా చేసింది అట్లా చేసింది అని చెప్తే ఎనోర్మోయ్ మీ స్కూల్ విషయాలు నాకెందుకు చెప్తున్నావు ఇప్పుడు? దీస్ ఆర్ ఆల్ బ్లండర్స్ అండి. పేరెంట్ ఎప్పుడైతే పిల్లలకి క్వశ్చన్ చేసే ఆ తత్వాన్ని పెంచుతారో అప్పుడు ఎవ్రీ స్టూడెంట్ విల్ గ్రో హైయర్. ఖచ్చితంగా. చాలామంది అనుకుంటాం మా పిల్లగాడు చదువు లేకపోవచ్చు, వేరే దాంట్లో ఉండొచ్చు, దాన్ని ఇంకో వేలుగా మనం టర్న్ చేద్దాము. పర్టికులర్గా బ్రష్ చేసి ఎందుకు చదివిద్దాము? ఇట్లా యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ నేర్పించండి. మనకి స్కిల్స్ ఉంటాయండి, విజన్స్, ఆడిటరీ స్కిల్స్, కైనెస్టిక్ స్కిల్స్ అని ఇట్లాంటి 3 skills ఉంటాయి మనకి. ఆ స్కిల్స్ని మనం నేర్పిస్తామా పిల్లలకి? నేర్పించలేము. ఇంట్లో అయితే కాదు. అట్లీస్ట్ కలర్స్ పెట్టండి ఇంట్లో, అవి నేర్చుకుంటారు పిల్లలు. ఆ కలర్స్ పెట్టినప్పుడు విజన్గా వాళ్ళు దే విల్ డెవలప్ దెమ్సెల్ఫ్ కొంచెంగా. మా బాబు ఆల్ఫాబెట్స్ అన్నీ ఆర్డర్గా పెడతారు, కానీ ఏది ఏ ఏది బి అని తెలియదు. ఇప్పుడు GH వరకు నేర్చుకుంటాడు, వస్తాయి, ఇప్పుడు రాస్తాడు, చెప్తాడు కూడా. కానీ ఆ కలర్ని బట్టి మనం డిఫరెంట్ కలర్ని ఏదో చూపిస్తే ఈ సీక్వెన్స్ ఇది ముందు రావాలి ఇది తర్వాత రావాలని నేర్పిస్తే వాడు పెట్టేస్తాడు ఆబ్వియస్గా. ఇట్లాంటివి నేర్పించండి. మీరు ఇంట్లో నేర్పిస్తే ఇంకా స్కూల్కి వచ్చే వరకు ఇంకా టాలెంటెడ్గా తయారవుతారు మీ పిల్లలు. మనం ఎంతసేపు వచ్చినా సండే రోజు వస్తే మనం చికెన్ మటన్ కాకుండా ఇప్పుడు చేపలకి వెళ్తాం, చేపలని గీకిస్తాం కదా, అట్లా గీకించొద్దండి పిల్లలు. అది ఓల్డ్ మేనర్, బట్టి పట్టడం అయిపోయింది. సార్ ఇప్పుడు చెప్పాను నారాయణ చైతన్య, నేను చదివిన నారాయణ కాలేజ్లోనేనండి. మాకు ఇస్తారు ఒక బుక్, CDF కాన్సెప్ట్ ఫార్ములా డెఫినేషన్ బుక్ ఒకటి, వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్ బుక్లెట్ అని ఒకటి. ఇవి 2 బట్టి పట్టాలి మేము. మాకు వేరే సంవత్సరం అంతా అదే ఉంటుంది, వేరే ఏం చెప్పారు. వాళ్ళు వస్తారు ఏదో చెప్పి పెడతారు, స్టడీ అవర్స్ 8 hours కూర్చోబెడతారు, దాంట్లో మేము ఈ బుక్సే చదవాలి. వీకెండ్ ఎగ్జామ్ అంటారు, CDF ఎగ్జామ్ అంటారు, తర్వాత ఏదో ఎగ్జామ్ అంటారు, ఇవే మాత్రమే ఉంటాయి అక్కడ. స్పెషల్గా మనం ఏవి కూడా నేర్చుకోలేము. సో అట్లాంటి చదువు అవసరం అనుకున్న వాళ్ళు యూ కెన్, బట్ ఇట్ ఈస్ నాట్ ప్రిఫర్డ్ నవ్ ఎ డేస్. అందరు బోర్ ఫీల్ అవుతున్నట్టున్నారు. అండ్ ఐఎమ్ వెరీ సారీ టేకింగ్ మచ్ ఆఫ్ యువర్ టైమ్ అండ్ ఐ కంగ్రాచులేట్ అండ్ మై బెస్ట్ విషెస్ టు ద శ్రీ శ్రేష్ఠ స్కూల్ టీచర్స్ అండి. యూ హవ్ వర్క్డ్ హార్డ్ సిన్స్ ఫర్ 10 daysగా మీరు వర్క్ చేస్తున్నారు. విజువల్లీ ఐఎమ్ సీయింగ్ ఇట్. సో my best wishes to all the teachers and my very best wishes to the little graduates of Sri Shrestha and to the management of Sri Shrestha also. Thank you very much for giving me this opportunity, Rajana garu. Thank you very much.